Hello everyone, welcome back to our channel MSB Trades. ఫ్రెండ్స్, ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో హెడ్ అండ్ షోల్డర్ లో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి సీజన్ 9 ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఓకే, ఇవాళ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ లో హెడ్ వదిలేసి షోల్డర్ పాయింట్ లెవెల్స్ ఉంటాయి కదా, అక్కడ లెవెల్ బ్రేక్ అయితే ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు, దాంతో పాటు టైప్ 2 ట్రెండ్ లైన్ కూడా లెవెల్ బ్రేక్ అవుతే టైప్ 1 తో పాటు టైప్ 2 మిక్స్ అవుతే ఎలా ఉంటది అండ్ ఆ ట్రేడ్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు అది కూడా చూపిస్తాను. అండ్ టైప్ 2 లో ఓన్లీ షోల్డర్స్ ఉంటాయి. ఓకే, ఇట్స్ ఏ హెడ్, కిందికి వచ్చేసి ఇట్స్ ఎ షోల్డర్. సో ఈ షోల్డర్ పాయింట్స్ లో లెవెల్ బ్రేక్ అయినప్పుడు మనకు సపోర్ట్ ఎలా దొరుకుతుంది ఫర్ సెల్లింగ్ సైడ్, అండ్ దాంతో పాటు మనకు డబుల్ లో లెవెల్స్ బ్రేక్ అవుతే ట్రెండ్ లైన్ లో సెల్లింగ్ పొజిషన్ ఎలా క్రియేట్ అవుతుంది, 1 మినిట్, 5 మినిట్ అండ్ 15 మినిట్స్ కంప్లీట్ 3 కాంబినేషన్స్ లో మీకు ఇవాళ చూపిస్తాను. చాలా మంది నిన్న ప్రీవియస్ అనాలిసిస్ వీడియో చూసి, బ్రదర్ ఇది ఓన్లీ 15 మినిట్స్ కే పని చేస్తుందా, 5 మినిట్స్ కి పని చేయదా, 1 మినిట్ కి పని చేయదా, చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మదర్స్ అందరూ, సో ఇది 1 మినిట్ కి పనిచేస్తుంది, 5 మినిట్స్ కి పనిచేస్తుంది, 15 మినిట్స్ కి కూడా పనిచేస్తుంది. ఓకేనా అండి? సో బీ రెడీ. నిన్నటి అనాలిసిస్ వీడియోలో మనము టైప్ 1 నేర్చుకున్నాం. ఓకే, ఆ టైప్ 1 అంటే ఏంటి అంటే, ఒక హెడ్ ఫామ్ అయింది, మళ్ళీ ఒక లెవెల్ ఫామ్ అయింది, మళ్ళీ ఇంకో లెవెల్ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటి అంటే, బ్రదర్ హెడ్ అండ్ షోల్డర్ అంటే రెండు ఈక్వల్ గానే ఉండాలా, రెండు ఈక్వల్ గా ఉంటేనే హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవుతుంది అంటే అట్లా ఏం ఉండదండి. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే మార్కెట్ పైకి వెళ్ళి హెడ్ అండ్ షోల్డర్ ఇలా లిక్విడేట్ కూడా చేస్తుంది, లిక్విడేట్ చేసి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ కూడా ఇస్తుంది. సో అలా ఏం లేదు, ప్రాపర్ గా హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవ్వాలనేది ఏం లేదు. బట్ ఏంటి అంటే, ఫామ్ అయ్యేటప్పుడు చూసుకోవాలి మార్కెట్ లిక్విడిటీ ఎక్కడ స్వైప్ చేస్తుందా, లేకపోతే బయ్యర్స్ ని గ్రాప్ చేసి ఇమ్మీడియట్ గా సెల్లింగ్ కి తీసుకుని వెళ్తుందో అవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి యాజ్ ఎ ట్రేడర్. ఓకేనా అండి? అండ్ నేను హెడ్ అండ్ షోల్డర్ మీద ఇప్పటిదాకా ఒక్క పీడిఎఫ్ కూడా ప్రిపేర్ చేయలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిఫోర్ June 10, 2026 నేను పీడిఎఫ్స్ అనేవి క్రియేట్ చేస్తాను. నా దగ్గర 18 పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి. సీజన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, సారీ 7 సీజన్ వి కంప్లీట్ పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ ఆ పీడిఎఫ్స్ మీకు కావాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, నేను ఏం ఛార్జ్ చేయను. కామెంట్ లో పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్ మెసేజ్ పెడితే మీకు పీడిఎఫ్స్ అనేవి నేను ఇచ్చేస్తానండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసాం మన సెషన్స్ లోకి. ఇప్పుడు ఎస్టర్డే అనాలిసిస్ వీడియోలో మనము హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో ట్రెండ్ లైన్ ఫామ్ అవుతే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా రీటెస్ట్ అయినా మనం ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అవన్నీ మీకు నేర్పించాను నేను. ఓకే, అండ్ ఇవాళ వీడియోలో చూసుకుంటే, సి దిస్ ఈజ్ వాట్ ట్రెండ్ లైన్ మనం నిన్న నేర్చుకుంది. హెడ్ అండ్ షోల్డర్ లో ఈ ట్రెండ్ లైన్ మనం నేర్చుకున్నాం. ఇవాళ వచ్చేసి టైప్ 2 ఏంటి అంటే, ఇలా హెడ్ అండ్ షోల్డర్ లో షోల్డర్స్ ఫామ్ అయిన అండ్ ఈ షోల్డర్స్ దగ్గర ట్రెండ్ లైన్ ఉన్నా, డబుల్ బాటమ్ లో ట్రెండ్ లైన్ ఉన్నా మనం ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు అంటే టైప్ 2 లో 2 మెథడ్స్ చూపిస్తున్నాను. ఓకే, నిన్న ఒకటే చూపించాను టైప్ 1, ఇవాళ టైప్ 1 టైప్ 2 కలిసి మనం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అది మీకు నేను చూపిస్తాను. ఓకే, అండ్ ఎవ్రీ చాలా మందికి ఇంకో డౌట్ ఉంటది, అది కూడా క్లారిటీ ఇస్తాను. ఓకే, క్లారిటీ ఎలా అంటే, ప్రీవియస్ బ్రేక్ డౌన్. ఓకే, ప్రీవియస్ బ్రేక్ డౌన్, ఇది ప్రీవియస్ బ్రేక్ డౌన్, ఒక హై పాయింట్. మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఓకే, దాని తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ మళ్ళీ ఫాల్ అయింది. సో ఎవ్రీ హెడ్ అండ్ షోల్డర్ దగ్గర బ్రేక్ డౌన్ లేకపోతే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉండాలి. ఓకే, ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఇట్స్ ఏ పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్. అండ్ ఇవి కొంచెం కింద మీద ఉన్నా ఏం పర్వాలేదు, మీరు డ్రా చేయొచ్చు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్,
5 మినిట్స్‌లో చూద్దాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఓకే. అండ్ హెడ్ అండ్ షోల్డర్‌లో ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే ప్రాపర్‌గా లెవెల్స్ డ్రా అయ్యి ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇట్స్ ఏ బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక హెడ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ హెడ్ వచ్చింది కాబట్టి దెర్ ఇస్ అ నో హెడ్ అండ్ షోల్డర్ లెవెల్. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయింది. మార్కెట్ ఒక హై ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఇంకో హై వచ్చింది. ఓకే. ఫాల్ అయింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఒక హై ఇచ్చి ఫాల్ అయింది. ఇప్పుడు ఇది నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ప్రాపర్ గా చూడండి. ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ ఎగ్జాక్ట్ అదే పాయింట్ దగ్గర మనకు రీటెస్ట్ కూడా ఉంది, రిజెక్షన్ కూడా ఉంది, నో ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. నో ఆర్డర్ బ్లాక్. మీలో చాలా మందికి నో ఆర్డర్ బ్లాక్ అంటే తెలియదు, ఓన్లీ ఆర్డర్ బ్లాక్ తెలిసి ఉండొచ్చు. సో మీరు ఏం చేయాలి అంటే సీజన్ 6 లోకి వెళ్ళండి. సీజన్ 6 లో ఆర్డర్ బ్లాక్స్ గురించి, నో ఆర్డర్ బ్లాక్ గురించి వీడియోస్ ఉన్నాయి. అండ్ కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ కూడా ఉంది. సీజన్ 4 లో మీరు వెళ్తే కనుక వాట్ ఈస్ ఆర్డర్ బ్లాక్, వాట్ ఈస్ నో ఆర్డర్ బ్లాక్. ఓకే. మీకు దిస్ ఈస్ నో సెల్లింగ్, నో ఆర్డర్ బ్లాక్. సీజన్ సీజన్ 4 వచ్చేసి పార్ట్ 4th వీడియో, దీని లోపల నేను నేర్పించాను. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా వచ్చింది, లెవెల్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ 2 ప్యాటర్న్స్ డిసైడ్ అయ్యాయి. ఒకటి షోల్డర్స్, ఓకే. సెకండ్ వచ్చేసి ట్రెండ్ లైన్. అండ్ ఈ ట్రెండ్ లైన్ లో మీరు చూసుకుంటే ఫాల్ అయ్యింది, మళ్ళీ రీటెస్ట్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. ఓకే. అండ్ మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో లేకపోతే దాని ముందర కొన్ని ప్రూఫ్స్ కూడా నేను ఎగ్జాంపుల్ గా అప్లోడ్ చేస్తాను, మీరు అవి కూడా చూడొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి, మార్కెట్ లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒక షోల్డర్ అనేది ఫామ్ అయింది, దాని తర్వాత ఒక హెడ్ ఫామ్ అయింది. మార్కెట్ కిందికి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకున్నా తీసుకోలేదు, అందుకే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఫామ్ కాలేదు. హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవ్వాలి అంటే ప్రాపర్ గా లెవెల్స్ కింద మీద ఉన్నా కానివ్వండి, బట్ ఆ ప్రీవియస్ లెవెల్ బాటమ్ దగ్గర మనకు సపోర్ట్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ లెవెల్స్ దొరకకపోతే చాలా వేరే లెవెల్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ తో ఎండ్ ఆఫ్ ది వీడియోలో 3 ఎగ్జాంపుల్స్ పెడతాను. నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జాంపుల్స్ పెట్టాను. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ఉంది, బట్ ఏంటి అంటే ప్రెసెంట్ ఇంట్రాడేలో ట్రేడ్ ఇవ్వలేదు. కనిపించిందా? ప్రెసెంట్ ఇంట్రాడేలో ట్రేడ్ ఇవ్వలేదు. అండ్ టైప్ 3 వచ్చేసి ఇలా ఉంటది. అంటే ఎప్పటి వరకు దీనికి వెళ్ళి రిజెక్ట్ అవుతే మార్కెట్ కింద ఉంటది. ఆ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్ లో ట్రెండ్ ఆర్ మూవ్మెంట్ అనేది చేంజ్ ఉంటది. ఇది టైప్ 3. ఇది నెక్స్ట్ వీక్ అనాలిసిస్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. ఓకే. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది మనకు. ఓకే. ఇక్కడ టైప్ 3 వచ్చింది, టైప్ 1 లో టైప్ 2 రాలేదు. ఓకే. ఇది హెడ్, సారీ ఇది షోల్డర్, హెడ్ అండ్ షోల్డర్. ఇక్కడ కూడా హెడ్ అండ్ షోల్డర్ ఉంది. ఓకే. సో మార్కెట్ లో రేర్ గా 5 మినిట్స్ లో కొంచెం రేర్, 15 మినిట్స్ లో అయితే చాలా రేర్, ఒక్కొక్కసారి కనిపించదు. బట్ కనిపించినప్పుడు ప్రాపర్ ట్రేడ్ ఉంటది. అదే మనం ఇక్కడ మన ఆ, ఎక్కడ 1 మినిట్ లో తీసుకున్నాం అనుకోండి, 1 మినిట్ లో ఏంటి అంటే కొంచెం ఆచి తూచి ట్రేడ్ చేయాలి. ఎందుకంటే దీని లోపల మల్టిపుల్, ఇక్కడ చూడండి, మల్టిపుల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ ఉంటాయి. మల్టిపుల్, ఇమీడియట్ గా డబుల్ హెడ్స్ ఉంటాయి, డబుల్ బాటమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ టైప్ 3 ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్. టైప్ 3 ఇది ఎలా అంటే, టైప్ 3 ఎలా అంటే ఈ లో దగ్గరికి వెళ్ళి ఈ లో ఇలా ఇలా, ఇట్స్ ఏ టైప్ 3. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక హెడ్ అండ్ షోల్డర్ మళ్ళీ ఇమీడియట్ గా. సో 1 మినిట్ లో మనకు చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. బట్ ఏంటి అంటే 1 మినిట్ లో అనాలిసిస్ వచ్చి ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇక్కడ దీని లోపల టైప్ 1 లేదు. ఎందుకు లేదు అంటే ఇవి 2 పక్కనే ఉన్నాయి. టైప్ 1 ఎలా ఉంటది? టైప్ 1 ఇలా ఉంటది. టైప్ 3 ఎలా ఉంటది? టైప్ 3 ఇలా ఉంటది. టైప్ 2 ఎలా ఉంటది? టైప్ 2 ఇలా ఉంటది. ఓకేనా? సో, మనం ఇక్కడ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి? టైప్ 2లో అంటే పైన తీసుకోవాలి. అండ్ మార్కెట్‌లో టైప్ 1తో పాటు టైప్ 2 వస్తది. టైప్ 2తో పాటు టైప్ 3 వస్తది. బట్ టైప్ 1, టైప్ 3 హెడ్ అండ్ షోల్డర్ ఆన్ సెల్లింగ్ కలిసి ఎప్పుడు రాలేవు. ఎందుకంటే అవి ట్రెండ్ లైన్స్ ఫార్మ్ చేస్తాయి కాబట్టి. ఓకేనా? నాకు తెలిసి మీకు అర్థమైనట్టుంది. సో మీరేం చేయాలి అంటే ఇమీడియట్ గా ఇప్పుడు వెళ్ళి మీ ట్రేడింగ్ వ్యూ చాట్లను, మీ డిమాట్ చాట్లను ఎక్కడో ఒక చాట్ లో చూడండి. ఫామ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే డ్రా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ లో విత్ ఇమేజ్ పెట్టండి. దాన్ని నేను మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.